నేను ఛాన్స్ వేసుకొని పెట్టుకోమన్నా. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, దివంగత ఇద్దరు దివంగతులు పాపం ఎంజనాథన్, ఆయన పునాది చేసిన ఎంజనాథన్. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఆయన బాగా మీరు వాయిస్ విన్నారు కదా. స్వయంగా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నట్టే, ఈ వీడియో మేము గ్రూప్లలో వేస్తాం, బహుశా కేటీఆర్ కూడా పోతుంది, చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి, కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు. దీనికి ఓకే, దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వస్తే, తెలంగాణ ప్రజలారా ఈ వీడియో కూడా మీరు అందరు కూడా గమనించండి. అది మన గ్రూపులలో కూడా ఈ వీడియో వేసేసాయి, గాంధీమన్ గ్రూపులలో కూడా వేసేసాయి ఈ వీడియో. ఇది చరిత్ర, ఇది నిజమేది. ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్చి ఏం చేసిండు, ఆయన ఏం చేసిండు అంటే ఏం. కాబట్టి ఇదొకటి. ఇంకొక మాట్లాడు, మాకు ఫోటో దొరికింది నాకు. ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నావు కదా, ఏమని మమ్మల్ని ఏమంటున్నావు? మేము మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేము గులాబీలమే, మేమేమి ఇంకా పోతలేము. మేము మాకేమి అట్లా ఏం లేదు, మించిదేమి ముందు ఇంకోటి ఏమి ఉండదు మాకు. క్లియర్, మేము ఓపెన్ గానే ఉన్నాము. లేదు, ఆమె సోనియా గాంధీ గారు కూర్చుంటారు, హరీష్ రావు నిలబడ్డాడు. ఓకే, ఇట్లా ఇట్లా చేసి చూపెట్టవా సార్ అన్నా. ఓకే, ఇక చూడండి బాబు, ఇది చూడండి. ఏమ్మా ఓకేనా? ఇది దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. కేటీఆర్ గారు దీని మీద జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం. ఇక్కడ ఎవరున్నారు చూడండి. సోనియా గాంధీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు కదా. కేసీఆర్ గారు, వారి సతీమణి గారు, కేటీఆర్ కొడుకు, అన్న కొడుకు సంతు, ఆయన హరీష్ రావు, వాళ్ళ మిస్సెస్, కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మనమరాలు, ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ. మరి సోనియా గాంధీ, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి పోయినంటే మీరు కూడా గులామీలే కదా. ఒకటి చెప్తున్నాం. ఇంకొక ఫోటో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో. నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అది కొన్ని ప్రశ్నలకు మీకు జవాబు చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. బాబు ఇది వచ్చిందామా? ఇది రైట్, ఓకే. చూడండి, ఆయన నిలబడి ఉన్నాడు, సోనియా గాంధీ కూర్చొని ఉన్న ఫోటో ఉంది. అది తొందరగా కావాలి నాకు. అది ఒక్కటి. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను మీకు. ఏంది ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్